నమస్కారం అండి. నా పేరు శ్రీనాథ్ చౌదరి కొండిపాటి. నేను ఈరోజు ఇట్లా మీడియా ముందుకు రావడానికి ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందంటే, మొన్నటిదాకా నేను సాదాసీదా ఒక రైతు కుటుంబంలో నుంచి పుట్టిన ఒక యువకుడిని. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో ప్రభుత్వం వారి దుశ్చర్యలకు బాగా బలిపశువుగా మారింది నేనే. ఎందుకంటే నేను చేసిన తప్పేమీ లేదు. కేవలం నాకున్న పొలాన్ని నేను ఈ ప్రభుత్వానికి దారదత్వం చేయడం ఇష్టం లేక, నా ప్రభుత్వం ఈ పొలాన్ని ఏదైతే ఉందో ఆ పొలాన్ని నేను కేవలం వ్యవసాయానికే ఉపయోగించుకుంటాను, అదే నాకు జీవనాధారం, దయచేసి మా పొలాలని మా గ్రామాలని మినహాయించండి అని చేసి నేను పదే పదే చెప్పడమే నేను చేసిన పెద్ద తప్పు, పెద్ద నేరం. దానికి ఈ ప్రభుత్వం వారు 12 రోజుల పాటు నన్ను కానీ నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కాలేదు. 10-15 నిమిషాలకి నన్ను ఒక అడిషనల్ ఎస్పీ, 3 సిఐలు, 2 కానిస్టేబుల్ వచ్చి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆ రోజు తుళ్ళూరు పోలీస్ స్టేషన్, మా మండలంలో ఉన్న తుళ్ళూరు అనే మండల హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ నన్ను కూర్చోబెట్టడం జరిగింది. అక్కడ ఒక ఉన్నతాధికారి, నువ్వు పొలం ఇస్తావా లేదా అని అడిగారు. నేను పొలం ఇవ్వడానికి సంసిద్ధంగా లేనని చెప్పడం జరిగింది. పిలిపించి ఆ సిఐ గారిని ఇచ్చి నన్ను తీసుకుని ఎక్కడికో పంపించారు. గుంటూరు మీదుగా నర్సరావుపేట, దాదాపు రాత్రి చలిలో 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రేపొద్దున తెల్లారుజామున నిన్ను లేపి 5 గంటలకు ఒక చోట తీసుకెళ్తామన్నారు. ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. ఎన్కౌంటర్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు, ఎందుకు ఇంత భయపెడుతున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. తీసుకెళ్తా అన్న సిఐ గారు 11:30కు వచ్చారు, ఉదయం 10:30కు వచ్చారు. వచ్చి నేను ఎందుకు తీసుకొచ్చామో తెలుసా అన్నారు. నాకు తెలియట్లేదు సార్, ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. నిన్ను సస్పెక్ట్ చేశాం, పొలాలు తగలబెట్టింది నువ్వే అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అన్నారు. పొలాలకి నాకు సంబంధం ఏంటి సార్, నా పొలం ఎక్కడుందో, నా పొలం చేను గట్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. అలాంటిది పక్క వాళ్ళ పొలం నాకు ఎలా తెలుస్తుంది? నేను ఫైట్ చేస్తుంది కేవలం నా పొలం గురించి. దయచేసి దీన్ని నన్ను ఎంటర్ చేయకండి సార్, మీరు పూర్తి ఎవిడెన్స్తో మాట్లాడండి అని అంటే, అయిపోయిన తర్వాత కాసేపు స్టేట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ అదే సిఐ గారు అక్కడ నుంచి పెదకూరపాడు తీసుకొచ్చారు. పెదకూరపాడులో ఉంచి ఆ రోజు ఈవినింగ్ ఒక సిఐ గారు వస్తూనే ఈ స్టేట్ మొత్తాన్ని నీ చేతిలో తీసుకున్నావు కదరా అని చెప్పేసి ఆయన కొంచెం దుర్భాషలాడడం జరిగింది. తర్వాత ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా జరిగింది చెప్పాను. ఇందులో నాకైతే తప్పేం అనిపించట్లేదు. మీడియాకి లేని విషయాన్ని నేను తప్పుడు సమాచారం ఇచ్చుంటే వారు ఏ శిక్ష విధించినా కానీ నేను దాన్ని అనుభవించేవాడిని. కానీ ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు తీసుకొచ్చారనే 100 ప్రశ్నలు నా మధ్యలో మెదులుతూనే. అక్కడ ఉన్న సిఐ గారు కొద్దిగా దుర్భాషలాడుతూ ఆయన చేశారు. నేను వారికి కూడా చెప్పాను, దయచేసి మీరు నన్ను ఇలా నిందలు వేయకండి అని అన్నా. మేము మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? మేము అందరిలాగా నేను ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పేసి వారు భయాందోళనకి నన్ను గురి చేసి, ఒప్పుకో, నువ్వు పెద్ద కేసేం కాదు, ఇది నువ్వు ఒప్పేసుకో, నువ్వే చేశానని ఒప్పుకో, ఇది పెద్ద సెక్షన్ కాదు, పొద్దున వెళ్తే సాయంత్రం బెయిల్ వస్తుంది, మీకు కోర్టులోనే బెయిల్ వస్తుంది, మేము అసలు ఇట్లాంటి కేసులు మేము పట్టించుకోం, ఒప్పుకో అని బలవంతం పెట్టారు నన్ను. అయినా కానీ నేను చేసిన తప్పు అయితే నేను ఒప్పుకుంటాను. చేయని తప్పుకు నేను శిక్ష అనుభవించాలంటే ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది. అర్ధరాత్రి 12 వరకు నన్ను నిద్రపోనివ్వలేదు, కళ్ళు లాగేస్తున్నాయి, టాబ్లెట్స్ లేవు, టైంకి ఫుడ్ లేదు, దోమలు కుట్టుకుంటా ఒక పేషెంట్ అనేది కూడా వాళ్ళు చూడకుండా రాత్రి 12 వరకు ఒకసారి వస్తారు, నేను ఇంట్రాగేషన్ చేయాలి అని చెప్పేసి వారు నన్ను నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. సో 12 తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చారు. ఇంట్రాగేషన్ అని చెప్పేసి ఒక 1.5 అవర్ చెప్పి, పొలం ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా, పొలం ఎందుకు ఇవ్వట్లేదు, ఇదే క్వశ్చన్లో 1 గంటన్నర సేపు. అప్పటికే 3 రోజులు దాటిపోయింది. నన్ను తీసుకెళ్లి ఎక్కడ ఉంచారనేది తెలియదు, ఇంటిమేషన్ లేదు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక 2 రోజుల నుంచి అక్కడ నుంచి అమరావతి పోలీస్ స్టేషన్కి మార్చడం జరిగింది. అమరావతి పోలీస్ స్టేషన్లో వెళ్ళంగానే నా కాల్ డేటా తెప్పించారు. తెప్పించిన తర్వాత కూడా ఎవరెవరికి చేసావు ఏంటి, నా బిజినెస్ కాల్స్ నా ఫ్రెండ్స్కి ఇవే ఉన్నాయి, కానీ నేను ఎవరికి యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా నేను ఎక్కడ ప్రవర్తించినట్టు కూడా వాళ్ళకి రోజుల్లో కూడా చూశాను. ఈవినింగ్ పంపిస్తున్నాం అన్నారు. ఈవినింగ్ అతన్ని పంపించేద్దాం, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు తుళ్ళూరు, అక్కడ పంపించేద్దాం అని చెప్పేసి 2 కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు. అమరావతిలో సగం దూరం వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ రావడం, సిఐ గారు ఫోన్ చేశారు, నిన్ను మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళమన్నారు అని చెప్పి మళ్ళీ అమరావతి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఉంచిన తర్వాత తెల్లారి వచ్చి ఒక ఎస్ఐ, నీ మీద కేసు ఫైల్ చేశాము, నువ్వు జైలుకి వెళ్లాల్సింది అన్నారు. నేను ఒక్కసారి దిగ్భ్రాంతిలోనే
అసలు నా మీద కేసు పెట్టడం ఏంటి సార్? ఏముందని నా మీద కేసు పెట్టారు ఏంటి అయిదనంటే, ఆ పొలాలు తగలబెట్టిందే కదా, నా మీద నన్నే ఇక నిందితుని చేశారు కదా సార్ మీరు అని చెప్పేసి నేనంటే, పొలాలు తగలబెట్టింది కాలేవయ్యా నీకు, వేరే కేసు మేము పెట్టింది, చాలా చిన్న కేసు, ఒక గంటలో బెయిల్ వచ్చేస్తుంది, వెళ్ళిరాపో అని. సార్ సండే రోజు బెయిల్ ఎట్లా వస్తుంది సార్, జైలుకి వెళ్లాల్సిందే కదా సార్ అని చెప్పేసి నేను వారిని అడగడం కూడా జరిగింది. ఆయన చాలా వ్యంగ్యంగా సమాధానం చెప్పారు దానికి. మా పేరెంట్స్ ని పిలిపించమని చెప్పేసి అప్పుడు ఫోన్ మాట్లాడమని చెప్పేసి అప్పుడు మా పేరెంట్స్ తో మాట్లాడడానికి వాళ్ళు ఫోన్ చేసి ఇచ్చారు. మా పేరెంట్స్ తో మాట్లాడితే అప్పటికే వాళ్ళు ఎంతో బాధలో ఉండిపోయారు. సో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సత్యంపల్లిలో జైలుకి పంపిస్తున్నాం అని తెలిసేసరికి మా మదర్, ఆవిడికి చాలా ఘోరమైన సిచ్యువేషన్ అయిపోయింది. అర్థమైంది ఈ ప్రభుత్వం నన్ను జైలుకి పంపిస్తుంది ఏ తప్పు చేయకుండా అని చెప్పేసి ఒక ఆవేదన. అక్కడ నుంచి మళ్ళీ జైలు పంపిస్తున్నాం అన్నారు. మా పేరెంట్స్ ని పంపించేసిన తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో, మళ్ళీ వాళ్ళకి ఫోన్లు రావడం, మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్కి తిరిగి తీసుకెళ్ళడం, మళ్ళీ కాసేపు 1 గంట ప్రాంతంలో మళ్ళీ ఆటో ఎక్కించి జైలుకి పంపించడం, అలా ట్రై చేయడం, మళ్ళీ వాళ్ళకి ఏదో ఫోన్ వచ్చి 20 నిమిషాల తర్వాత మళ్ళీ వెనక్కి పిలిపించడం, అట్లా 3 సార్లు జరిగి రాత్రి 6:30 టైంలో అక్కడ ఏదో ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో మెడికల్ చెకప్ అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ నేను పేషెంట్ అని తెలిసి కూడా వాళ్ళు అంతా బానే ఉంది, ఇతను బీపీ బాగుంది, నేను చెప్పాను అప్పటికే నీరసం వచ్చేసి, సార్ నా బీపీ అన్నా చెక్ చేయండి, నాకు హెల్త్ ప్రాబ్లం అయింది, నాకు లో బీపీ వస్తుందేమో, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నేను అడిగితే అంతా బానే ఉంది అని చెప్పేసి నన్ను ఏ టెస్ట్ చేయకుండా వాళ్ళు సంతకం పెట్టేసి అక్కడ నుంచి ఒక వీఆర్ఓతో సంతకం పెట్టించి రాత్రి 7 ప్రాంతం 7-7:30 ప్రాంతంలో నన్ను సత్యంపల్లి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ మేజిస్ట్రేట్ గారు వచ్చేసరికి 9 గంటల దాకా అయింది, 9-9:15 టైం. ఆయన నన్ను చూసి 9 రోజుల పాటు, అంటే 3వ తారీఖు నన్ను అరెస్ట్ చేసినట్టుగా 4వ తారీఖు నన్ను కోర్టుకి ప్రొడ్యూస్ చేసినట్టుగా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో అందులో వారు 13వ తారీఖు దాకా నాకు రిమాండ్ విధించారు. అంటే 9 రోజుల పాటు నాకు రిమాండ్ లో ఉండాలన్నమాట. నేను అక్కడ ఆ రోజు సండే జైల్లో సబ్ జైల్లోకి నన్ను పంపించడం జరిగింది. లోపలికి వెళ్ళేసరికి 10 తర్వాత ఎవరు తీసుకోరు, కానీ ప్రెషర్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు లోపల తీసేయాలి అని చెప్పేసి అక్కడ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి, లోకల్ సిఐకి ఫోన్ చేసి, అక్కడ నుంచి మళ్ళీ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి ఆయన పిలిచిన తర్వాత నైట్ 11:15 టైంలో నన్ను జైలు లోపలికి తీసుకెళ్లి నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఆ శిక్ష 5 రోజుల పాటు శిక్ష అనుభవించాను. ఏ రోజు బెయిల్ వస్తుందా అని ఎదురు చూపులు. మధ్యలో ఒకసారి మా పేరెంట్స్ వచ్చి నువ్వు అధైర్యపడకు అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పారు. కానీ మా మదర్ నన్ను ఆ సిచ్యువేషన్ లో చూసిన తర్వాత గేట్ దాటి బయటకు వెళ్లారో లేదో ఆవిడ కళ్ళు తిరిగి పడిపోవడం, అక్కడ జైలు శిక్ష అనుభవించిన తర్వాత 9వ తారీఖు నేను బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. మా పేరెంట్స్ నేను ఎంత స్ట్రగుల్ అనుభవించానో దానికి 100 రెట్లు మా పేరెంట్స్ స్ట్రగుల్ అనుభవించారు. ప్రతిరోజు చెప్పేవాళ్ళు అంట, పోలీసులు తీసుకెళ్లారని ఊళ్ళో అందరూ చెప్తున్నారు, పోలీస్ స్టేషన్ లో మా పిల్లోడు ఎక్కడున్నాడు అని అడిగితే ఉన్నతాధికారులే మాకు తెలియదు అని సమాధానం చెప్పేవాళ్ళంట. ఒక సిఐ నా దగ్గరకు వచ్చి మాట్లాడి నాతో ఇండిసెంట్ గా బిహేవ్ చేసి అక్కడికి వెళ్ళి మా పేరెంట్స్ దగ్గర మీ పిల్లోడు ఎక్కడున్నాడో తెలియదు అని అమాయకంగా చెప్పేవాడంట. 3 రోజుల తర్వాత మీ పిల్లోడు ఆచూకీ తెలిసింది, మేము మీ పిల్లోడిని పంపిస్తున్నాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి రప్పించి మార్నింగ్ 11 నుంచి నైట్ 11:30 వరకు అలాగే షుగర్ పేషెంట్ అని కూడా చూడకుండా అలాగే కూర్చోబెట్టేవాళ్ళు. ఎంత పెయిన్ ఉంటుందో. ఒక పక్కన ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు చేసే ట్రీట్మెంట్ కొడుతుంటే మా పిల్లోడిని ఏం చేస్తున్నారు అని చెప్పేసి మా అమ్మగారి ఆవేదన. ఒక హై ఎస్ఐ వచ్చి మీ పిల్లోడు మీకు 2 ఎకరాలు ఉందని మీరు ఎట్లా చేయడం, మీ పిల్లోడు ఈ విధంగా చేయడం, పొలం ఇస్తే ఏమైంది అని చెప్పేసి వాళ్ళని మా పేరెంట్స్ ని బెదిరించడం. ఒక రకంగా వేధించలేదండి. నేను అనుభవించింది జైల్లో ఉండి అనుభవించింది ఇందాక చెప్పినట్టుగా అనుభవించింది ఒక రెట్టు అయితే మా పేరెంట్స్ అనుభవించింది 100 రెట్లు. వాళ్ళ బాధ నిజంగా వర్ణాతీతం. ఇంత పెయిన్ ఎందుకండి, ఇంత పెయిన్ ఎందుకు? నేను పొలం ఇవ్వనంటావేనా నేను చేసిన తప్పు? మా పొలం ఇవ్వడానికి ఆయనకి మేము ఎందుకు ఇవ్వాలండి అసలు? ఆయన నమ్మి అని అంటున్నారు. నిజంగానే నమ్మాను. నేను పక్కా తెలుగుదేశం. నాకు 7 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా చిన్నప్పుడు నేను వేసిన డయాగ్రామ్స్ కంటే నేను సైకిల్ బొమ్మ వేసిందే ఎక్కువ. చిన్నప్పుడు ఏదైనా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఇది మీటింగ్ జరుగుతుందంటే తెలుగుదేశం జెండాలు పట్టుకుంటే నేను ఆ జెండా తీసుకుని టైర్ ఆడుకుంటా కొట్టుకుంటా నేను వెళ్ళినాడు. అంత తెలుగుదేశం పిచ్చి ఉన్నాడు నేను. 2009 కాడి నుంచి నేను 2009లో ఇదే శ్రావణ్ కుమార్ గారు పోటీ చేసినప్పుడు ఆయనకు ఓటేయడం కోసం వచ్చి ఒక ఫిల్మ్ డైరెక్షన్ ఛాన్స్ కూడా నేను మిస్ చేసుకున్నాను. అంత పిచ్చి ఉండి మా మీదే ఎందుకండి? మేమేం చేశామండి? నాకు అర్థం కావట్లేదు. మేము చేసిన తప్పు ఏంటి అనేది ఇప్పటికీ నాకు తెలియట్లేదు. సరే, నేను మీడియాకి ఇన్ఫార్మ్ చేశాను అన్నది నిజంగా అదే తప్పు అయితే మీరు అదే కేసు పెట్టాల్సింది. కానీ చివరికి పెట్టిన కేసు ఏంటంటే సార్, మీకు నేను మీడియా ముఖ్యంగా మీకు చూపిస్తున్నాను సార్. అమరావతి అనేది ల్యాండ్ పూలింగ్ లోనే లేదండి.
నేను బుద్ధెరిగినాక నాకు 32 years ఏజ్ లో నేను అమరావతి వెళ్ళి ఉంటే హార్డ్లీ ఒక 10 సార్లు వెళ్ళి ఉంటాను. నాకు అక్కడ స్ట్రీట్స్ కూడా తెలియదు, ఆ టెంపుల్ తప్పితే, ఆ బస్ స్టాండ్, ఆ టెంపుల్ తప్పితే వేరేది ఏమీ తెలియదు. నేను అమరావతిలో ఒక 50 మందిని పోగు చేసి నేను రాజధానికి భూములు ఇవ్వద్దు అని చెప్పేసి నేను వాళ్ళకి ఉద్దేశపూరితమైన వాతావరణం క్రియేట్ చేస్తూ, నేను ఒక ఫిల్మ్ మేకర్ కాబట్టి నాకు మీడియాతో కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ప్రెస్ టీవీ, 99 టీవీ, ఎన్టీవీ, సాక్షి టీవీ వీళ్ళందరికీ నేను అసత్య ప్రచారం వాళ్ళకి తెలియజేస్తూ గవర్నమెంట్కి కూడా నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేస్తున్నట్టుగా నా మీద ఒక అసత్యమైన కేసు కేవలం పోలీసులే చెప్పినట్టుగా ఏదన్నా మనకి ఒక చిన్న కప్పో ఏదో ఒక జీవి ఎవరన్నా కాళ్ళ కింద పడితే రామా అని అనుకునేదంట. తర్వాత ఒక రోజు రాముడే తొక్కిన తర్వాత ఏంటి నువ్వు ఎవరిని తలుచుకోవట్లేదు, నువ్వు నన్ను తలుచుకుంటావు కదా ఎప్పుడు, ఏం జరిగినా అంటే ఎవరన్నా తొక్కితే రామ అనుకుంటాను, నన్ను తొక్కిందే రాముడైతే నా బాధ ఎవరికి చెప్పుకోను అని చెప్పేసి ఆ మూగజీవి చెప్పండి. పొలాలు ఇవ్వనందుకే నా మీద ఈ విధంగా కేసులు పెట్టింది. అదే వీళ్ళకి పొలం ఇస్తే రేపొద్దున మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదండి. పిచ్చం ఎత్తుకోవాలా? ఎక్కడికి వెళ్ళి బతకాలి? మేము ఏం చేసుకొని బతకాలి? ఉన్న పొలంలో వాళ్ళు ఇచ్చేది 50,000 కవులన్నారు, మొన్నటిదాకా 25,000 కవులన్నారు, ఇప్పుడు జరీబ్ పొలాలకి 50,000 కవులన్నారు. 50,000 రూపాయలు ఒక మనిషి, ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కుటుంబంలో 2 పేషెంట్స్ ఉంటే వాళ్ళకి మందులు ఖర్చు సరిపోతుందా? ఆ డబ్బులు 50,000 రూపాయలు ఫ్యామిలీ రన్ చేయాలంటే రన్ అవుతుందా? అదే పొలం ఉండబట్టే కదా మాకు సంవత్సరానికి 1,00,000-1,50,000 సంపాదించుకోగలుగుతున్నాం, ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నాం. మీ పొలం అయిపోతే మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? మా ఫాదర్కి 60 years, మా మదర్ పేషెంట్ 54 years, ఎక్కడికి వెళ్ళి బతకాలి మేము? రేపు నాకు మ్యారేజ్ అయితే నా వైఫ్ వస్తుంది, పిల్లలు వస్తారు, ఈ 50,000తో సరిపోతుందా? అదే నాకు పొలం ఉంటే నేను వ్యవసాయం చేసుకుంటాను, ఏదైనా చేసుకోవాలంటూ ఉంటుంది. రేపొద్దున మీరు కాంక్రీట్ జంగల్ చేసేస్తాను, అసలు ఇది సూపర్ క్యాపిటల్ అంటున్నారు ఆయన, అసలు మాస్టర్ ప్లాన్ అంటున్నారు ఆయన. అసలు ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటి? రైతుల్ని హింస పెట్టడమే ఆయన మాస్టర్ ప్లానా? ప్రజా రాజధాని నిర్మిస్తానంటున్నారు ఆయన. ప్రజల్ని ఇలా భయభ్రాంతులు చేసి ప్రజల్ని సమాధి చేసే రాజధాని ఆయన చేసే. తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి అని చెప్పేసి 10 సంవత్సరాలుగా మేము వెయిట్ చేస్తున్నాం. మాలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉందంటే సగటు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉన్నదే. మాకు అసాంఘిక శక్తులం అయిపోతున్నాము, లేదా అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాము అని చెప్పేసి మమ్మల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా చిత్రీకరించి మమ్మల్ని కేసులు పెట్టి లోపల తోసేస్తున్నారు. ఈ యువకులుగా దేశానికి యువకులే ప్రధాన భవిష్యత్తు, ఫ్యూచర్ లో అని చెప్పేసి చెప్తారు. ఇలాంటి యువకుల్ని మాకు వాక్ స్వాతంత్రం కూడా ఇలా జైల్లో పెట్టించేసి మమ్మల్ని భయభ్రాంతులను చేసి ఇళ్ల నుంచి కూడా బయటకు రానికుండా చేస్తే అది ప్రభుత్వానికే భారీ నష్టం అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు నాకు జరిగిన అన్యాయం వల్ల ఏ ఒక్కరు కూడా బయటకు రాలేకపోతున్నారు, ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. మొన్న ఆవిడెవరో వచ్చారు, కానీ ఏం జరిగింది? ఆవిడకున్న ఒత్తిడితో మొత్తానికి సైలెంట్ అయిపోయారు. నాకు ఇట్లా జరిగింది, కానీ నాకు ఆ జరిగిన తర్వాత కూడా నేను ఈ రోజు ఎందుకు వచ్చానంటే ఆ తెల్లారే వచ్చేవాడిని. ఆ రోజు ఆ 5 రోజుల పాటు నేను జైల్లో అనుభవించింది, 1 week వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెట్టిన మానసిక టార్చర్ కి, నా పేరెంట్స్ టార్చర్ కి నేను తట్టుకోలేక నేను హెల్త్ కూడా మళ్ళీ నాకు అప్సెట్ అయిపోయి నేను 20 రోజుల పాటు కంప్లీట్ గా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నా ఫేస్ అంతా కూడా మస్కిటోస్ కి మొత్తం గుట్టేసి రాలేకపోయింది. అయినా నాకు జరిగిన అన్యాయం ఎందుకంటే పలానా వెళ్ళారని చెప్పేసి సూటిపోటి మాటలు, అలాంటి మాటలకి నేను ఒకసారిగా ఫుల్ స్టాప్ చెప్పాలి ఈ మీడియా ముఖంగా అని చెప్పేసి నేను నా FIR కాపీ కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఫాల్స్ కేసు అనేది కూడా నేను తెలియజేయడం జరిగింది. ఇది కేవలం పోలీసు వాళ్ళు, ఈ ప్రభుత్వం మాత్రమే పెట్టించిన కేసు అనేది కూడా నేను తెలియజేయడం జరుగుతుందండి. దయచేసి నా ఈ ఫాల్స్ కేసుని ప్రభుత్వం కొట్టేయాల్సిందిగా నేను మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.